నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్లో ఉన్నాం. అయితే కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టి కూడా ప్రతి వారం కూడా ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది రావడం జరిగింది. సో ఈ రోజు చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు మరి వాళ్ళ సమస్యలతోటి. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ సమస్య ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరు, ఎక్కడ నుండి వచ్చి మీరు? నా పేరు రాజేష్ అండి. నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చిన. ఏంటి మీ సమస్య ఏంటి, ఇక్కడికి రావగల కారణం ఏంటి? మేము వయోజన విద్యలో సాక్షర భారత్ కోఆర్డినేటర్గా, గ్రామ కోఆర్డినేటర్గా మేము పనిచేసినాము. 2010 నుండి 2019 వరకు 10 సంవత్సరాలు గ్రామాలలో వయోజనులకు విద్య 100% అక్షరాస్యత సాధించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షర భారత్ అనే కోఆర్డినేటర్గా మమ్మల్ని నియమించింది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించింది. 2010 నుండి 2019 వరకు మేము గ్రామాలలో వయోజనులకు మేము విద్య చెప్పడం జరిగింది. వయోజనులకు విద్య చెప్పడంతో పాటు గ్రామాలలో ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులన్నీ మాత్రం చేయించుకోవడం జరిగింది. ఇంటి పనులు వసూలు చేసి మొదలు పెడితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్వచ్ఛ భారత్ అని మరుగుదొడ్ల విషయంలో కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రైతు బంధు సర్వే కానీ, మిగతా ఎలాంటి గవర్నమెంట్ సర్వేలు వచ్చినా అవన్నీ మాత్రమే చేయించుకున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మేము అక్కడక్కడ చాలా విలేజ్లలో ఎలక్షన్ కమిషన్ కింద బేలులుగా కూడా పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని 2010లో మమ్మల్ని విధుల నుండి తొలగించేళ్ళు. అప్పటికి మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మేము పోరాటం చేసినాం. ఎందుకు తొలగించాలన్నట్టు? ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే గవర్నమెంట్ 60-40 స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 60-40% నిధులతో నడిచేది. కేంద్ర ప్రభుత్వం ఎత్తేసేసరికి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా మేము బీఆర్ఎస్ గవర్నమెంట్తో మేము విలేజ్లో ఏమేమి పనులు చేశామో వాళ్ళందరికీ వివరించాము. మంత్రులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో అప్పటి ఈటల రాజేందర్ గారు, వినోద్ గారు కూడా మేము కరీంనగర్లో సభ పెడితే వాళ్ళు వచ్చి మాకు హామీ కూడా ఇచ్చారు. పల్లరాజేశ్వరరెడ్డి గారు కానీ, కేటీఆర్ గారిని, కేసీఆర్ కూడా కలవడం జరిగింది. తప్పనిసరిగా మేము విధులకు తీసుకొని ఆల్టర్నేట్గా మీకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మేము కలుపుతాము, మీకు మళ్ళీ మిమ్మల్ని ఉద్యోగాలు మీకు ఏదైనా ఒక విధంగా మేము ఇస్తామని చెప్పేసి మమ్మల్ని కాలయాపన చేసి మమ్మల్ని నమ్మించి చాలా రోజులు మేము ధర్నాలు చేసినాము. విలేజ్లలో చేసినాము, మండలంలో చేసినాము, జిల్లా కేంద్రంలో చేసినాము. ఇదే రాజధాని హైదరాబాద్లో కూడా మేము ప్రగతి భవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కూడా చేసినాం. మమ్మల్ని అక్కడక్కడ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఏమన్నది మరి మీ పట్ల? వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నారు? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని తీసుకుంటాము, విధులకు తీసుకుని ఏదో ఒక డిపార్ట్మెంట్లో మెర్జ్ చేస్తా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చి విస్మరించింది. ఆ సమయంలో మేము ధర్నాలు చేసే సమయంలో మాకు అప్పటి కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతుగా, మాకు అండగా నిలిచింది. ఆ సమయంలో మేము మా గవర్నమెంట్ వస్తే 100% మిమ్మల్ని విధులకు తీసుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రవేశపెట్టింది కాబట్టి 100% మేము మా గవర్నమెంట్ వస్తే తీసుకుంటామనే ఉద్దేశం వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి ఇవ్వడంతో కాకుండా వారి మేనిఫెస్టోలో కూడా మమ్మల్ని చేర్చడం జరిగింది. వయోజన విద్యా సాక్షర భారత్ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామనేది అది చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము వేడుకునేది ఏంటంటే, అప్పుడు మీరు అండగా ఉన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని తీసేస్తే మీరు అండగా ఉన్నారు, మీరు మాకు హామీ ఇచ్చేళ్ళు. ఆ హామీ ప్రకారం మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుచున్నాము. మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఎవరైనా కలిసి మరి గతంలో మీరు చెప్పిన మాటలే కదా, మరి ఎందుకు చేయట్లేరని చెప్పేసి అడిగారు ఎవరినైనా? ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మంత్రులను ప్రతి ఒక్కరిని కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. వారు కూడా చేద్దామనే ఆలోచనలే మాట్లాడి ఇప్పటివరకు అయితే చేయమనే పరిస్థితి అయితే ఏం చెప్పలేదు. మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అప్పటి ప్రభుత్వం పైన మేము ధర్నాలు చేసినప్పుడు మాకు అండగా ఉన్నారు, ఆ మాటను మాకు అప్పుడు ఇచ్చారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ మనకు జోడో యాత్రలో వచ్చినప్పుడు కూడా మేము రాహుల్ గాంధీ గారికి మేము ఫ్లెక్సీ పట్టుకొని మేము చూస్తే రాహుల్ గాంధీ గారు మా దగ్గరికి వచ్చి కూడా సాక్షర భారత్ అంటే ఏంటిది అని మమ్మల్ని అడిగేసి పక్కన అప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. సారే రేవంత్ రెడ్డి గారే రాహుల్ గాంధీ గారికి వివరించారు, వీళ్ళని ఇది పరిస్థితి సార్, వీళ్ళతో 10 ఏళ్ళు వెట్టి చాకరీ చేయించుకొని వీళ్ళని తీసేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కన్నా వస్తే తప్పనిసరిగా మనం తీసుకోవాలి సార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పూర్తయింది ఇప్పటికీ. మరి ఇప్పటిదాకా ఎందుకు మీ పట్ల స్పందిస్తలేదు గవర్నమెంట్ కావచ్చు? మరి మీ డిమాండ్ ఏమంటున్నారు? మమ్మల్ని అందుకే మేము అంటున్నాం, మాకు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలని మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్కరికి మేము మంత్రులు అంటే ఎవరెవరు ఇప్పటి వరకు సీతక్క గారిని కలిసాము, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసాము, శ్రీధర్ బాబు గారిని కలిసాము, పొంగులేటి గారిని కలిసాము. చూద్దాం, మా దృష్టిలో ఉంది, మేము చేద్దామని అంటున్నారు. కానీ ఇప్పటికీ 1 year అవుతుందన్న ఉద్దేశంతోనే తప్పనిసరిగా మమ్మల్ని వెంటనే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. మరి ప్రజావాణి కార్యక్రమానికి ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు కూడా వచ్చిలా? ఇప్పటికీ పలుమార్లు ఇది 4వ సారి ఇస్తున్నాము.
అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావట్లేదని మేము తిరుగుతాం. ప్రజావాణి వల్ల ఇక్కడ సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఒక పక్క ప్రభుత్వం అంటా ఉంది. మరి ఇక్కడికి మీరు ఇప్పటికీ చాలా సార్లు వచ్చినా అంటున్నారు. సో మరి ఏం జరుగుతుంది లోపల, అసలు అధికారులు ఏమంటా ఉన్నారు, అసలు దానివల్ల సమస్య అంటే ఇప్పుడు రిజల్ట్ ఏమైనా వస్తుంది అసలు? రిజల్ట్ అంటే ఇక్కడ ఉన్న ఫైల్ని మేమైతే ఇక్కడ దరఖాస్తు పెట్టుకున్నామో పై ఆఫీసర్లకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ కావాలంటే దాదాపుగా అందరినీ డిసిజన్ తీసుకోవాల్సిన వాళ్ళు మంత్రులు కాబట్టి వాళ్ళ దృష్టికి మేము కూడా డైరెక్ట్ తీసుకెళ్ళాం కాబట్టి 100% వాళ్ళు చేశారనే ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆ విశ్వాసంతోనే ఈరోజు మేము నమ్మకం ఉందా ప్రభుత్వం మీద? చేస్తారని అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే ప్రవేశపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం తీసుకుంటారనే ఆశ అయితే మాత్రం ఉంది మాకు. చెప్పండి అన్న, మీరేం చెప్తారు? ఇంకెవరు మాట్లాడతారు? రైట్ రండి ముందుకు. చెప్పండి అమ్మా, ఇప్పటి నుండి ఇబ్బంది పడతా ఉన్నారు, ఏమన్నారు? ఇప్పుడు అధికారులను ఎవరైనా కలిసినప్పుడు కూడా అధికారులను కలిసినప్పుడు సానుకూలంగానే స్పందిస్తున్నారు సార్. ఇస్తాము, చూస్తాము, మీ ఫైల్ మా దగ్గరికి వచ్చింది, మీరు చాలా రోజుల నుంచి వస్తున్నారు చేస్తున్నారు అని చెప్తున్నారు అంతేవరకు. కానీ నెగిటివ్గా ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. ఇయ్యరు అని అన్ని కూడా వస్తలేదు, నిరుత్సాహం వస్తలేదు, కాలయాపన ఇస్తాం. అలాంటిది ఇలా 5-6 సంవత్సరాలు గడిచిపోతుంది, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా ఉద్యోగం వస్తలేదు. ఉద్యోగం అనేది కూడా మేము లేదు సార్. ఎందుకంటే మేము కేవలం హానరోరియం 2000 జీతంతో 10 సంవత్సరాలు పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. ఎవరు కూడా 2000 జీతం ఊర్లలో తిరగడం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలేజ్ లో ఎన్ని అయితే ఉన్నాయో, హరితహారం కానివ్వండి, బతుకమ్మ చీరలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, వాటర్ బిల్స్ కానివ్వండి, ఆ ఊర్లో మరుగుదొడ్డి కానివ్వండి, ప్రతిదీ విలేజ్ లో ఫస్ట్ ఎవరైనా అధికారి రావాలంటే వీసీఓ ఉందా, ఫస్ట్ వీసీఓ ఫోన్ చేయాలి. అలాంటి పనులన్నీ చేసినాము. అన్ని చేసినప్పుడు ఎవరికైనా సార్ పని చేయకుంటే భయం ఉంటుంది. పని చేసినా కూడా మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మా ఉద్యోగం మాకు వస్తుంది, మా జీతం పెరుగుతుంది అనే ఆశతోటే 10 సంవత్సరాలు పని చేసినాం. అయినా కూడా ఇంకా చేస్తాము వస్తాము మా దృష్టిలో ఉంది అంటారు కానీ మాకు ఇంతవరకు అయితే మా ఉద్యోగం అయితే మాకు రాలేదు. మంత్రులను కూడా కలిసామంటున్నారు, సీతక్క గారిని వాళ్ళని కలిసాము. సీతక్క గారు ఏమంటున్నారు, స్పందిస్తున్నారు? ఉంది అమ్మా, మీ విషయం మా దగ్గరికి వచ్చింది, ఆల్రెడీ మేము కూడా అదే చర్చిస్తున్నామని చెప్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు. కానీ మీకు ఇవ్వమని ఎవరు కూడా నెగిటివ్గా ఇంకా చెప్పలేదు. మాకు ఆ నిరుత్సాహం తగ్గుతలేదు, ఆశతోటి వెళ్తున్నాం కానీ మాకైతే ఉద్యోగం రావట్లేదు. నమ్మకం ఉందా మరి కాంగ్రెస్ పాలనలో మీకు న్యాయం జరుగుతుంది అనేది? ఉన్నది సార్, నమ్మకం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు కాదు ఇంకా తిరగనికైనా ఓపిక వచ్చినామంటే ఆలోచించండి. ఎవరైనా 2000 జీతము ఈ రోజులో ఒక కూలికి పోతే వస్తాయి సార్, 2000 పెద్ద విషయం కాదు. అలాంటిది నెలంతా పనిచేసి కూడా 2000 హానరోరియంగా తీసుకున్నాం మేము. ఇంకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఏమైందంటే మా ఉద్యోగం తీసేసినా కూడా మళ్ళీ మాకు మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇస్తుంది, కాకపోతే కొద్ది రోజులు వెనక ముందు అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ ఆశతోటి ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు, మరి ఇక్కడ ఏమంటా ఉన్నారు, లోపల ఉన్న అధికారులు ఏమంటా ఉన్నారు, మరి ఇక్కడ వాళ్ళని సానుకూలంగా స్పందిస్తున్నారు? సానుకూలంగానే ఉంటున్నారు సార్, ఎవ్వరు కూడా నెగిటివ్ గా చెప్పట్లేదు. మాకు మీ ఫైల్ ఉంది, మా దగ్గర మీ ఫైల్ ఉంది, మీకు చేస్తాం అంతే. ఇంకా ఏం చెప్తున్నారు? డిమాండ్ ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? మా ఉద్యోగం మాకు జీపీలో ఇవ్వాలనేది ఒకటే తప్ప ఏం లేదు సార్. ఏదైనా మాకు జీపీలో ఇస్తే మా పని మేము చేసుకుంటాం అంతే. ఎందుకంటే 10 సంవత్సరాలే 2000 జీతం గురించి కూడా ఎన్నడూ కూడా 10 సంవత్సరాల కొట్లాడ చేయలేదు సార్. సాక్షర భారత్ ఉద్యోగం 18,000 మంది మేము. ఆ 2000 జీతం కూడా ఊర్లో ఎవ్వరు ప్రతి ఏ కుటుంబాన్ని అయినా కూడా సాక్షర భారత్ ఉద్యోగం అంటే వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళు రూపాయి ఆశించారు. అలా డ్యూటీలో ఉన్నట్ట తీసేసినట్ట? మిమ్మల్ని తీసేసేసా, మాకు ఏం లేదు ఇప్పుడు జీపీలో ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే అప్పుడు సాక్షరాబాద్లో మా పనులు ఎక్కువైతున్నాయి అంటే మాకు బిఎల్ఓ కూడా అంట చేయమని చెప్పారు. మేము చేయం సార్, మాకు కుదరట్లేదు అంటే ఏం లేదు, మీరు సాక్షరాబాద్ ఖచ్చితంగా బిఎల్ఓ చేయాలన్నారు. ఇప్పుడు ఈ సాక్షరాబాద్ జాబ్ పోయేసరికి బిఎల్ఓ కూడా మీకు అవసరం లేదు, మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి డబ్బులు వస్తలేవు కదా, మీరు చేయొద్దు అనేసి ఎమ్మటే ఎలాంటి అప్పుడు మేము వద్దని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా తీసేయలేదు. ఎలక్షన్ టైం కూడా అవసరం ఉన్నారు కాబట్టి మీతో పనులు చేయించుకోరు. ఇప్పుడు మాకు అసలు బిఎల్ఓ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదని నిర్మాణంగా తీసేసారు. అసలు మేము పోయి మళ్ళీ అడిగిన దాకా కూడా మాకు ఆస్కారం కూడా లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మీరు గుర్తొస్తారు కావచ్చు ప్రభుత్వానికి. ఇంకా మాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎంతసేపు ఉన్నా కూడా కాదు సార్, ఒక్కటి మేము ఎంతసేపు ఉన్నా మా ఉద్యోగులు ఏంటంటే చదువు చెప్పేటోళ్ళం కాబట్టి సంస్కారం అనేది మాకు అడ్డొస్తుంది. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగానే పోరాడుతున్నాం ఎన్నిసార్లు అయినా సరే. ఎందుకంటే మనం విద్యాబుద్ధులు చెప్పేటోళ్ళం, ఒకరిని ఎప్పుడు కించపచ్చ కాదు, ఎవరివి ఎట్లా ఉంటాయి అని కూడా మేము గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి కదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, మన ఫైల్ ఉంది కదా, ఇంకా ఒక 6 నెలలు వస్తుందేమో, ఇంకో 3 నెలలు వస్తుందేమో వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మాకు జీపీ లెవెల్లో మా ఉద్యోగం మాకు ఇస్తే మేమందరం 18 కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడిన వారు అవుతారు సార్. 18,000 కుటుంబాలు ఉన్నాయి.